బ్రిడ్జ్ కింద యూజీ స్పెషల్ గ్రేడ్ కర్స్ కెచిజోతో మెగుమి నోబరా డొమైన్ లో ఉన్న కర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏదో నోబరాని డొమైన్ బయటికి లాగేస్తుంది. కెచిజో మా అన్నయ్య వచ్చాడు అని డొమైన్ బయటికి వెళ్తుంది. మెగుమి యూజీతో నేను డొమైన్ లో ఉన్న కర్స్ తో ఫైట్ చేస్తాను, నువ్వు వెళ్ళి నోబరాకి హెల్ప్ చెయ్యి అంటాడు. యూజీ డొమైన్ బయటికి వెళ్తాడు. కెచిజో అన్నయ్య ఎసో నోబరాతో మాకు ఒక టాస్క్ ఇచ్చారు, దానిలో సార్సరర్స్ ని చంపాలని లేదు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోతే మిమ్మల్ని ఏమీ చెయ్యము అంటాడు. మెగుమి కర్స్ మార్క్ చేసిన వాళ్ళని ఇప్పుడు ఎందుకు చంపుతుంది, ఫస్ట్ అతను జూన్ లో చనిపోయాడు, యూజీ సుకునా ఫింగర్ జూన్ లో తిన్నాడు అని ఆలోచిస్తాడు. తన ముందుకి డొమైన్ లో ఉన్న కర్స్ వస్తుంది. ఇంతకు ముందు మెగుమి ఫైట్ చేయకుండా పారిపోయిన కర్స్ లాంటిదే ఇప్పుడు తన ముందు ఉంటుంది. ఎసో నోబరాతో మేము సుకునా ఫింగర్ ని తీసుకువెళ్ళడానికి వచ్చాము అంటాడు. యూజీ సుకునా ఫింగర్ తిన్నప్పటి నుంచి సుకునా ఫింగర్స్ అన్ని యాక్టివేట్ అయ్యాయి. సుకునా ఫింగర్ తిన్న వేరే కర్సెస్ పవర్ అప్ అయ్యాయి. మెగుమి ముందు ఉన్న కర్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, స్పెషల్ గ్రేడ్ కర్స్. మెగుమి తనకన్నా యూజీ స్ట్రాంగ్ గా అవుతున్నాడు, నేను కూడా స్ట్రాంగ్ గా అవ్వాలి అని గోజోతో ట్రైనింగ్ తీసుకున్నాడు. గోజో నీకు యూజీకి ఉన్నంత పవర్ ఉంది, యూజీ తన ఫుల్ పవర్ వాడతాడు, నువ్వు వాడలేవు. మొన్న జరిగిన బేస్బాల్ కాంపిటీషన్ లో నోబరాకి పాయింట్ రావాలని నువ్వు ఆగిపోయావు. నేను యూజీ అయితే ఆలోచించకుండా పాయింట్ తెచ్చేవాళ్ళం, నువ్వు చనిపోతే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకుంటున్నావు. ఇలా ఆలోచిస్తే ననామి అంత స్ట్రాంగ్ గా కూడా అవ్వలేవు. చనిపోయినా గెలవాలి, చనిపోతే గెలుస్తాను, ఈ రెండిటికి చాలా తేడా ఉంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, నువ్వు నీ బెస్ట్ ఇవ్వు అని చెప్పాడు. సుకునా కూడా నువ్వు ఎందుకు అప్పుడు ఫైట్ చేయకుండా పారిపోయావు, నీ టాలెంట్ వేస్ట్ అయిపోయింది అని చెప్పాడు. డొమైన్ లో మెగుమికి గోజో సుకునా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. తనలో ఉన్న కర్స్ట్ ఎనర్జీ మొత్తం వాడి డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. కంప్లీట్ అవ్వలేదు కానీ ఈ కర్స్ తో ఫైట్ చేయొచ్చు. ఒకేసారి అన్ని షికిగమీలని బయటికి తీసుకువచ్చి కర్స్ తో ఫైట్ చేసి ఓడిస్తాడు. కర్స్ డొమైన్ పోతుంది. మెగుమి కర్స్ లో ఉన్న సుకునా ఫింగర్ తీసుకుంటాడు. సుకునా ఇలా ఫైట్ చేస్తే చాలు అని గర్వపడతాడు. డొమైన్ ఎక్స్పాన్షన్ చేశాడు కాబట్టి మెగుమిలో ఎనర్జీ ఉండదు, కింద పడిపోతాడు. స్కూల్లో ఉన్నప్పుడు మెగుమి గొడవలు పెట్టుకునేవాడు. సుమికి గొడవలు పడొద్దు అని చెప్తూ ఉండేది. మెగుమి ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు మెగుమి నాన్న సుమికి అమ్మ పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. గోజో వచ్చి మీ నాన్న జుజుట్సు సార్సరర్ లో పెద్ద ఫ్యామిలీ అయిన జెనిన్ క్లాన్ లో ఒకడు, మీ అమ్మని పెళ్లి చేసుకోవడానికి క్లాన్ నుంచి విడిపోయాడు అని చెప్పాడు. మెగుమి సుమికిని జెనిన్ క్లాన్ కి అమ్మేస్తారు. గోజో అది ఆపి దాని బదులు మెగుమి సార్సరర్ గా అయితే జుజుట్సు స్కూల్ మెగుమి సుమికి సపోర్ట్ గా ఉండేలా డీల్ మాట్లాడాడు. మెగుమి 9th క్లాస్ లో ఉన్నప్పుడు సుమికిని కర్స్ అటాక్ చేసింది. అప్పటి నుంచి సుమికి కోమాలో ఉంది. ఇప్పుడు సుమికి గురించి ఆలోచిస్తూ మెగుమి స్పృహ తప్పి పడిపోతాడు. సుకునా ఫింగర్ తనతోనే ఉంటుంది. నోబరా ఎసోకి సుకునా ఫింగర్ కర్స్ లో లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎసో సుకునా ఫింగర్ వైపుకు వెళ్తుంటే నోబరా ఆపుతుంది. ఎసో నా వీపు చూడొద్దు అనేలోపు యూజీ కెచిజో ఫైట్ చేసుకుంటూ అటువైపు వచ్చి ఎసో వీపుని చూస్తారు. ఎసోకి చాలా కోపం వస్తుంది. తన వీపు మీద కళ్ళు నోరు ఉంటాయి. యూజీ నోబరా ఎసో కెచిజోతో ఫైట్ చేస్తున్నారు. ఎసో కెచిజోలో నుంచి పాయిజన్ వస్తుంది. ఇద్దరి టెక్నిక్ డికంపోజిషన్. పాయిజన్ ఎవరి ఒంటి మీదైనా పడితే వాళ్ళని టెక్నిక్ తో చంపేయొచ్చు. యూజీ నోబరాన్ని తీసుకొని అక్కడ నుంచి ఫాస్ట్ గా దూరంగా వెళ్తాడు. ఎసో కెచిజో షార్ట్ కట్ లో అక్కడికి వెళ్లి యూజీ నోబరా మీద పాయిజన్ వేస్తారు. యూజీ ఇంకా 15 మినిట్స్ లో చనిపోతాడు. నోబరా 10 మినిట్స్ లో చనిపోతుంది. కర్సిడ్ వూమ్స్ ఎలా పుట్టాయంటే చాలా కాలం క్రితం ఒక ఆమె కర్సిడ్ స్పిరిట్స్ పుట్టించుకోగలదు. వాళ్ళు హైబ్రిడ్స్, మనుషులు కాదు, స్పిరిట్స్ కూడా కాదు. ఆమెకి ఒకసారి స్పిరిట్ పుట్టింది. ఎలా పుట్టిందో తనకి గుర్తు లేదు. తన చుట్టాలు తనని తిట్టేవారు. ఆమె ఆ కర్స్ ని తీసుకొని కామో క్లాన్ సార్సరర్ దగ్గరికి వెళ్ళింది. అతను ఆమె మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. 9 సార్లు ప్రెగ్నెంట్ చేసి 9 సార్లు అబార్షన్ చేశాడు. ఎలా చేశాడు, తరువాత ఆమెకి ఏమైంది అని ఎవ్వరికీ తెలియదు. ఆ 9 కర్స్డ్ వూమ్స్, వాటిలో 1, 2, 3 అందరికన్నా పవర్ఫుల్ స్పెషల్ గ్రేడ్ కర్సెస్. వాళ్ళే చోసో, ఎసో, కెచిజో. 150 ఇయర్స్ నుంచి వీళ్ళని సీల్ చేసి ఉంచారు. మాహితో ముగ్గురిని విడిపించాడు. మాహితో సైడ్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అని కర్సెస్ కి హెల్ప్ చేద్దామని డిసైడ్ అయ్యారు.
షోసో, ఎసో, కెచిజో ముగ్గురికి ముగ్గురంటే చాలా ఇష్టం. ఇప్పుడు నోబరాలో ఎసో బ్లడ్ ఉంటుంది. స్ట్రాడాల్ టెక్నిక్ తో నెయిల్స్ తనలో గుచ్చుకొని ఎసోని అటాక్ చేస్తుంది. యూజీ ఒంట్లో పాయిజన్ ఉన్నా స్ట్రాంగ్ గా కెచిజోని అటాక్ చేస్తాడు. యూజీలో సుకునా ఉన్నాడు, కింగ్ ఆఫ్ కర్సెస్. అందుకే యూజీ మీద పాయిజన్ పని చేయదు. యోషినో అటాక్ చేసినప్పుడు కూడా పాయిజన్ ఎఫెక్ట్ అవ్వలేదు. ఎసో కెచిజో అటాక్ వల్ల నొప్పి ఉంటుంది కానీ పాయిజన్ ఎఫెక్ట్ అవ్వదు. యూజీ నోబరా ప్లేసెస్ మారుతారు. యూజీ ఎసో వైపు, నోబరా కెచిజో వైపు వెళ్తారు. ఎసోకి నోబరా కెచిజోని చంపేస్తుందేమో అనిపించి టెక్నిక్ ని రిలీజ్ చేస్తాడు. యూజీ బ్లాక్ ఫ్లాష్ తో ఎసోని అటాక్ చేస్తాడు. ఎసో చెయ్యి పోతుంది. నోబరా కెచిజోని చంపేస్తుంది. తను ప్యూర్ కట్స్ కాదు కాబట్టి తన బాడీ మాయం అవ్వదు. ఎసో ఏడుస్తాడు. అటు నుంచి వ్యాన్ లో కొంతమంది వెళ్తారు. ఎసో ఆ వ్యాన్ లో ఎక్కి తప్పించుకుందాం అనుకుంటాడు. నోబరా స్ట్రాడాల్ టెక్నిక్ తో ఊడిన ఎసో చేతితో ఎసోని అటాక్ చేస్తుంది. యూజీ వ్యాన్ వెనుక వెళ్లి ఎసోని గట్టిగా పని చేస్తాడు. ఎసో చనిపోతాడు. హైడౌట్ లో మాహితో, గెతో, చోసో బోర్డ్ గేమ్ ఆడుతూ ఉంటారు. చోసోకి తన తమ్ముళ్ళు చనిపోయారు అని తెలుస్తుంది. గెతోకి యూజీ తన టీం కలిసి 3 స్పెషల్ గ్రేడ్ కర్సెస్ ని ఓడించారు అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూజీ, నొబరా, మెగుమి దగ్గరికి వెళ్తారు. మెగుమి, అకారికి కాల్ చెయ్యండి, సుకునా ఫింగర్ ని సీల్ చెయ్యాలి లేదా కర్సెస్ వస్తాయి అంటాడు. యూజీ, నేను ఫింగర్ ని తినేయనా అంటే మెగుమి, వద్దు, నువ్వు ఎన్ని ఫింగర్స్ ని హ్యాండిల్ చేయగలవో ఇంకా తెలియదు. ఇప్పుడు నాకు నొబరా కన్నా నీకు ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి ఫింగర్ ని నీకిస్తున్నాను, తినొద్దు అంటాడు. యూజీ ఫింగర్ తీసుకుంటుంటే చేతిలో నుంచి సుకునా నోరు వచ్చి ఫింగర్ ని తినేస్తుంది. అకారి వచ్చి యూజీ, మెగుమి, నోబరాని అక్కడ నుంచి తీసుకువెళ్తుంది. గోజో, యూజీ, మెగుమి, నోబరా 3 స్పెషల్ గ్రేడ్ కర్సెస్ ని ఓడించారు అని హ్యాపీగా ఉంటాడు. ఉతాహిమే స్కూల్లో ఎవరు కర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు అని వెతుకుతూ ఉంటుంది. మెగుమి నోబరాతో, యూజీ నన్ను కాపాడడానికి సుకునా ఫింగర్ తిన్నాడు. యూజీ సుకునా ఫింగర్ తినడం వల్ల కర్సెస్ యాక్టివేట్ అయ్యాయి. ఈ విషయం యూజీకి చెప్పకు, బాధపడతాడు అంటాడు. సుకునా యూజీతో, నువ్వు నా ఫింగర్ తినడం వల్లే కర్సెస్ యాక్టివేట్ అయ్యాయి, చాలా మంది చనిపోయారు, అంతా నీ తప్పే అంటాడు. యూజీ, ఈ విషయం మెగుమికి చెప్పకు అంటాడు. మెయితోదో, మాకి, పాండా, మెగుమి, నొబరా యూజీని ఫస్ట్ గ్రేడ్ సార్సరర్స్ అవ్వడానికి రికమెండ్ చేస్తాడు. నెక్స్ట్ యూజీ, మెగుమి, నొబరా గోజోతో టాప్ సీక్రెట్ మిషన్ కి వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.